ఇంకా కాలేదమ్మా పని కాలే ఇప్పుడు మొదలు పెట్టినాం. ఇప్పుడు ఎందుకు ఏమవుతావు మేడం? ఇది ఇలా సొంత గణపతి లేకుండా గణపతి కాడ పెట్టిరుగా? పెట్టిరు కానీ మన ఇంటి ముందు మన ఇంటికాడ అంటున్నావా? సొంత నీళ్ళు పెడుతున్నాం కాబట్టి గుమ్మని కట్టుకోవాలి కదా. నువ్వేం తెస్తున్నావు జాను? నిమ్మకాయ దండ వెళ్తున్నా. సాయనా అన్న వీడియో తీసుడు అంటున్నా. నిమ్మకాయలు మస్తు పెద్దగా ఉన్నాయమ్మా. ఉన్నాయి. ఎక్కడ తీసుకొచ్చి? బావులకేండు దొంగతనం తీసినట్టు. నిజంగానే బావులకు దొంగతనం చేసుకొచ్చిండు. బాయిల దిగిండా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? బావు మాడి మల్ల బావు అలా చెట్లు పుల్లు ఉన్నాయి. అక్కడ పోయి ఇక్కడ పిన్నిది ఉన్నది. కరిగే పిన్నిగా సరిపోవట అవి. మొత్తం ఎన్ని నిమ్మకాయలు మరి ఇవన్నీ? 101 నిమ్మకాయలు, దండ పెద్ద దండ, చిన్నదేమో 21. అంటే 2 దండలు ఎత్తున్నావా? చిన్నదేమో పెద్దది. చిన్న వినాయకుడు తెచ్చిరా మీరు? 2 కొనుక్కున్నాం. లక్కచి మాట్లాడు, చిన్నగా మాట్లాడు. మెల్ల జాగ్రత్త. అంటే చిన్న గంపే కుక్క దండ కూడా కూర్చున్నావా? అయ్యో నేను ఒకటే దండ కావచ్చు అనుకుంటున్నా. 2 దండలు. మరి ఎందుకు మొక్కున్నావా? మరి గణపై కొనిస్తున్నాం కాబట్టి అన్ని పెట్టుడే. ఇక మొక్కుకుందాం మొక్కుకోకపోయినా. ఆల్రెడీ మేము కూడా తెంపుకున్నాం నిమ్మకాయలు తెలుసా? దొంగతనం చేసేది కాదు, చెట్టు ఎక్కినాము. చెట్టు ఎక్కుతారా? మా ఇంటి ముందే ఉన్నది కాబట్టి కొన్ని తెంపుకున్నాం అన్నట్టు అట్లా. చిన్న చెల్లెది ఇట్టు చూడక ముందుగా దెబ్బ తెంపుకున్నాడు కొన్ని అన్ని. దొంగలు ఇల్లు ఉంచుకున్నట్టు మనిషి తెంపుకున్నారు. మా చెల్లెకి తిరగక ముందు మా చెల్లెకి వెళ్తే అబ్బో మామూలు మనిషి కాదు. ఇక మంచి ఒక్క దండం అన్నా. కానీ మేము సొంత నీళ్ళు పెట్టుకుంటాం కాబట్టి గణపతి నిల్వెల్ల కావాలంటే బగ్గ కావాలి. కానీ నిమ్మకాయలు ఇవి సరిపోవు. కానీ పెద్ద బావులో పోయి మావాడు కూడా దొంగతనం ఇచ్చిండు. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. మంచి గొప్ప చెప్తుంది ఇంకా దొంగతనం చేసిండని. మరి సపరేట్గా ఏమంటే ఇస్తారా? ఇయ్యరు. ఇక నిమ్మకాయలు తాజా నిమ్మకాయలు కావాలంట. తాజా నిమ్మకాయలు దొరకాయా అని మా ఆవిడే మంచి ప్లాన్ చేసి పోయి ఇల్లు పట్టుకొని వచ్చిండు. ఇక ఎవరు పెద్ద దండ ఎత్తాడు. గన్ను వేసిందని విగ్గి తెలుస్తలేదా? ఏదో అట్టు సింపుల్ ఇట్లా అని ఇది ఉందా? ఇట్లా అని ఏదో తేడాగా ఉందేంటి? అయితే ఇది జారుతున్నాను కొంచెం. వచ్చింది చూసినావా? గింత సింపుల్ వెళ్ళింది కాబట్టి వెళ్ళకపోతే పూలు బాగా ఎంపికచ్చిరేందమ్మా? పూలు గబ్బింగ్ సరిపోతాయిరా, ఇంకా బాగా కావాలి. అన్ని చెట్లు అందరు దేవుని ముక్కులు కాబట్టి పూలు అన్నీ తెంపుతాయి. పాపం జాన్ ఫస్ట్ వరకు ఆయన తండ్రినే ఇంకా కొన్ని తెంపుదామంటే దొరుకుతలేవు. ఆ దేవుని కూడా పెద్ద దండ కావాలి కదా. దుకాణంలో కొనుక్కొస్తారు కానీ నేను అదే మాట పోతున్నా. అంటే దేవునికి పూజ చేసేటప్పుడు మనం పెట్టిన పూలే మంచిగా ఉంటాయి. అవును, చెట్టు అందుకనే పొద్దున మబ్బులు లేవగానే తాను చేసి ఉరికింది. ఆయన దొరికినాయి. సరే, నేను నైవేద్యం ఏం చేసినావు? లెక్క పెట్టాను. నైవేద్యమా? నిరుడు దోసకాయ పాయసం చేసిన. ఇప్పుడు కూడా దోసకాయ పాయసం చెప్తారు. ఎందుకంటే దోసకాయ పాయసం అంటే దేవునికి బాగా ఇష్టం అవుతారు. అవునా? అవి మన అవేమంటారు ఉండ్రాళ్ళ? అదొక రోజు, ఏదొక్క రోజు అంటే అయిపోయేదాకా రోజు ఒకటి ఎత్తామమ్మా. మనం సొంత నిలబెట్టుకుంటాం కాబట్టి రోజు చేయాలి. అవునా? ఇక నిలబెట్టుకున్న వాళ్ళు అంటే అప్పుడప్పుడు చెప్తారు. కానీ మనం సొంత నిలబెట్టుకున్నాం కాబట్టి కంపల్సరీ ఏదన్నా ఒక పలారం అడకపోవాలి. ఇక ముందు అయితే దోసకాయ పాయసం చెప్తారు. ఈ రాగి చెంప ఎప్పుడు వచ్చినావు? కొత్త ఉంది. ఇప్పుడే పంపించిన తమ్ముతో. ఎందుకంటే రాగి చెంబులో ఆ కొబ్బరికాయ పెట్టి కలశం పెట్టాలి. పెట్టినామనుకో 9 రోజులు పూజ చేసినాక మనం ఇంటికి తెచ్చుకొని అదే కలశం పెట్టినది కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ మనకి కట్టుకుంటే ఏ నర జుట్టు తలగది. ఏ మంత్రం నర జుట్టు అయినా కానీ, గండలైనా, దోశలైనా కానీ ఏవైనా ఇంటి ముఖం చూడాయి.
అందు గురించి ఆ కలశం పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మనం నిలబెట్టినోళ్ళమే కాదు అందరూ అందరికి తెలిసేనా లేకపోతే మన ఒక్కరికేనా? ఈ కొందరికి తెలియదు, కొందరికి తెలుస్తుంది. తెలిసినందుకు తెలియదు, మా దగ్గర కొందరికి తెలియదు అంతే. తెలిసిన వాళ్ళు మాత్రం పెట్టుకోవాలి. నాసుండ్రోని లెక్క తెలియదు అన్నట్టు తెలియదు. నాసుండ్రోలు తెలంగాణ కదా అట్లా కొంతమంది అట్లా ఉంటారు. ఇక అది ఆ గుమ్మాన్ని కట్టుకుంటే చూడు అటొకటి పోయిన సంవత్సరం కట్టినట్టు అదేం చేసాడు మరి ఇప్పుడు? అది ఇప్పాలి, అది ఇప్పి మళ్ళీ ఇది కట్టాలి. మళ్ళీ సంవత్సరం దాకా మనకు ఏ నరజిట్టి మన మీద పడదు. అందుకని అది కానీ నిరుడు ఇల్లు పెట్టలేనురా, స్టీల్ చెంబులో పెట్టిన. అందుకనే ఇక తమ్ముడికి ఇట్లా చెప్తే పట్టుకొచ్చిండు. సెకండ్ ఆలోచించకుండా పట్టుకొచ్చింది దగ్గర అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పన్నా, నీకంటే ముందే నేను ఫస్ట్ కొనుకొచ్చుకున్నా ఒకటి. మరి నీకు తెలుసు తెలియదు అని అంటే మీ అప్పటి మనసులం అమ్మ, మీ ఇద్దరు అప్పటి మనసులే. 22 20 అంటే నమ్మరు కానీ 15 అంటే ఓకే. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏ గుట్ట ఏ గుట్టరా ఏ గుట్ట? కానీ ఏజ్ మాత్రం వాస్తానికి లేదు. కరెక్ట్ కంట్రోల్. అన్ని పనులు నాకే, పొద్దు నుంచి పనులన్నీ నాకే. పండ్లు తీసుకురాపో, సేమే తీసుకురాపో, కొబ్బరికాయలు తీసుకురాపో, ఇది తీసుకురాపో, అది తీసుకురాపో, నిమ్మకాయలు పూచి అన్ని నాకే చెప్తారు. మరి అందుకని నాకు బండి నేర్పు నేను పోతా. అయిపోయి నీకంటే ముందే పోయి తీసుకొచ్చారు దాన్ని. మనం అట్లా కాదు. అది కానమ్మా, ఇది అయిన తర్వాత ఒక్కొక్కటి వేద్దామమ్మా, మన టైం పడుతుంది కదా వినాయకుడు రావడానికి. నువ్వులే ఏది పొట్టు తీయాలి, పొట్టు తీసి ఇప్పుడే చెప్తావా? అప్పటికే మరి అప్పుడే ఫస్ట్ నుంచి వెళ్ళి చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అయ్యో ఫస్ట్ నుంచి చూపిస్తే మేము కూడా చేసుకుందాం కదా అంటే ఫస్ట్ నుంచి చూపించారు మధ్యలో చూపిస్తారా అంటారు. అందుకనే టగటగ పోలి చెప్తే నువ్వు అర్థం లేకపోతే మొత్తానికైతే నచ్చినాగా వచ్చిన చూసి సరిపోతుంది. కానీ ఫస్ట్ అయితే దోసకాయలు కోస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏందన్నది మనం అన్నీ తీసుకుంటూ పెడతా. ఓకేనా? వీడియో చూడండి ఇక ఏం జరుగుతుందో, పాయసం మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి దేవుడు ఇష్టపడతాడా ఇష్టపడతాడు, ఎట్లా దేవుడు ఇష్టపడతాడు. కానీ దోసకాయ పాయసం అంటే దేవునికి బాగా ఇష్టం అన్నమాట. తెలుసుకునే చెప్తున్నా, నిరుడు కూడా ఇదే చేసిన, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా. మీరు కూడా చెయ్యండి, దేవునికి ఈ పాయసం అంటే బాగా ఇష్టం అన్నమాట. ఎట్లా చెప్తున్నా చూడండి మొత్తం. మీకు ఒకవేళ చేస్తే కామెంట్ పెట్టండి, ఆంటీ మాకు కూడా చేయొచ్చు అని చెప్పని కామెంట్ పెట్టండి. ఓకే మొదలు పెడతా ఇక చూద్దాం. ఇలా నెయ్యి అయిపోయింది. ఫస్ట్ ఏంటిది? నెయ్యి ఇది అయిపోయింది. అదేంటిది? ఇది నెయ్యి, అది నెయ్యి. అందులో అయిపోయిందని కొత్త డబ్బా తీసినావా? అటే కరిగిపోతుంది కదా అమ్మ, అది కరిగిపోతుంది. జీడిపప్పు, బాదం పలుకులు, కిస్మిస్లు. ఒక నిమిషం 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇట్లా ఎర్రగచ్చేదాకా కాల్చుకోవాలి. ఓకే, రెడ్గా అయిన తర్వాత తీయాలన్నట్టు. మళ్ళీ అదే నెయ్యిలా దోసకాయలు వేసుకుందాం. ఈ దోసకాయలు కూడా ఎర్రగచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇట్లా కాల్చుకోవాలి. మంచిగా వచ్చిందా ఇట్లా ఈ రకంగా. ఇక పాలు కూడా ఒక పక్క తెచ్చిన, ఎందుకంటే పెంచే వరకు అవి మరుగుతాయి మంచిగా ఉంటుంది కదా, అందుకనే మరగ పెడుతున్నా. మళ్ళీ నెయ్యి కొద్దిగా నెయ్యి పోసుకొని ఇది వేసుకోవాలి. ఏంటిది? సేమియా. సేమియా అంటే ఇదే 2 నిమిషాలు. ఇవి కూడా ఎర్రగా రావాలి.
మొత్తానికైతే అన్ని రెడ్డే, ఇక ఏది వేసినా కానీ రెడ్డే రావాలి. అన్ని రెడ్డి రావాలి. పాలు కూడా రెడ్డేనా? అవి కూడా మరిగి మంచిగా నూనె పెరుకున్నట్టు అవుతుంది అనుకో. ఇలా పోతే బాగా సేపు టైం పట్టది, తొందరగా తీసేసుకోవచ్చు. 2 గుడ్లు అయితే అయిపోతుంది. నాకు అర్థం కాలేదు సార్. 2 గుడ్లు అయితే అయిపోతుంది. గుబులి 2 గుడ్లు అంటే 2 సార్లు మసిలితే అయిపోతుంది అనమాట. ఇది కూడా ఎర్రనైంది. ఇందులో ఇది వేసి అంటే అది కూడా రెడీ అయిన తర్వాత ఇవి అల్లేయాలనా? అల్లేసి కలపాలి. అయితే దించుడే దించుడే అవసరం లేదు. ఇక పాలు ఫస్ట్ మరగ పెడుతున్నాగా, ఇక ఇళ్ళనే వస్తే అయిపోతుంది. పాలు కాగబెట్టకపోతే అది మసలు పెట్టి ఇప్పుడు బాదం, కిస్మిస్, జీడిపప్పు. పాలు కూడా మంచిగా మరిగినాయి. అటు పాలు ఇటు చూడు 2 ఒక్కసారి ఇది ఇక మంచిగా ఉంటుంది. దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. లేకపోతే అది మసిలాగి అంటే మన ఫ్యామిలీ అంతా వెయిటింగ్, టైం వేస్ట్ కాకుండా అన్నట్టు. అది 2-3 గుబ్బులు అయితే అయిపోతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. అయ్యో చక్కెర పోయలేగా అట్లా ఉంటుంది. నేనైతే నార్మల్ ఒత్త చక్కెర బాగా తీయగా పోయా. ఇక నేను అందరిని కొలిచి పిలిచి ఏం పోయా, మనకు తెలుసు కదా ఇంకెట్లా పోసుడు అన్నది. ఓకే, ఒక 10 నిమిషాలు అయినాక మళ్ళీ చూపిద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఇక మంచిగా వేడి వేడి తీసుకుపోయి దేవుడికి చూపించినాకనే మనం తినాలి, అంతే. ఇంకెచ్చిటి ఓం గణేశాయ నమః. తండ్రి జాగ్రత్త. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. దేవుడిచ్చింది. చిట్టికన్ పయ్యా जय बोलो गणेश महाराज की గరుడా రిటర్న్ పెట్టాము ఒకటి. ఇంకెన్ని పడతాయి? गणेश महाराज के गणपति बप्पा. లేడు పెద్ద మొత్తం పైకి రావాలన్నా.
కుర్చీరా నన్ను ఆడతావురా వెరీ గుడ్. తలిగించినట్టు అది ఇటు 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 అట్లా ఓకే ఫస్ట్ ఇదేద్దాం. ఇప్పుడు అది కింది కానీ ఇక గణపతుడు మన సీతమ్మని కాపాడిండు తెలుసా? కాపాడటం కోరడం చేసి మరణించాడు. దేవునికి ఎప్పుడు చేసినా 27 గుంజీలు తీయాలంట. 27 గుంజీలు తింటే ఎంత మంచిది తెలుసా? ఇంకా ఏం చేయాలమ్మా? అన్న వాళ్ళందరూ అక్షింతలు ఎత్తుర్రు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. ఇది మా గణపతి రోజు మొదటి పూజ అన్నమాట. మేమే గణపతి గురించినాం కాబట్టి మా అమ్మ గణపతికి ఇష్టమైన పాయసం దోసకాయ పాయసం చేసింది. గణపతికి దోసకాయ అంటే బాగా ఇష్టం అంట, దోసపండు అంటే. సో అందుకని మా అమ్మ అయితే దోసకాయ పాయసం చేసింది అనమాట. ప్రతి సంవత్సరం మేము అట్లనే చేస్తాము. పోయిన సంవత్సరం కూడా మేమే నీళ్ళు పెట్టినాము, గణపతి మేమే దోసకాయ పాయసం పెట్టినాం. వీడియో మేమే తీసుకోవచ్చు కానీ మా అన్న తీసుకుంటా అన్నాడు. సరే తీసుకురన్నా, అందరూ ఒకటే కదా. ఇక జాను కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. ఎందుకు హెల్త్ బాగాలేదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను, ఓకేనా? జోడు గణపతి పెడతానని అనుకున్నాం. జోడు గణపతి కూడా పెట్టినాం. సాగర్ ఎత్తుకున్నాడు అందులో ఇక్కడ నుంచి పడితే అక్కడ చిన్న గణపతి కూడా నాదే, నేనే కొనిచ్చిన. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.